వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈ రోజు మనం మన క్లాస్లో కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ పదాల గురించి నేర్చుకుందాం. ఎక్స్క్యూజ్ మీ అనగా తెలుగులో అర్థం నన్ను మన్నించు. బి రెగ్యులర్. రెగ్యులర్ అనగా తెలుగులో అర్థం ప్రతిరోజు. బి రెగ్యులర్ అనగా ప్రతిరోజు హాజరగు. లిజన్ కేర్ఫుల్లీ. లిజన్ అనగా తెలుగులో అర్థం వినడం. కేర్ఫుల్లీ అనగా జాగ్రత్తగా. లిజన్ కేర్ఫుల్లీ అనగా జాగ్రత్తగా విను. ఐ అపలైజ్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. అపలైజ్ అనగా క్షమాపణ చెప్పడం. ఐ అపలైజ్ అనగా తెలుగులో అర్థం నేను క్షమాపణ చెబుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాడ్ లక్ అనగా తెలుగులో అర్థం దురదృష్టము. లెట్స్ గో అనగా తెలుగులో అర్థం పద వెళ్దాం. ఆన్సర్ మీ. మీ అనగా తెలుగులో అర్థం నాకు. ఆన్సర్ మీ అనగా నాకు సమాధానం చెప్పు. ఐ యామ్ టైర్డ్. ఐ యామ్ అనగా తెలుగులో అర్థం నేను. టైర్డ్ అనగా అలసిపోయాను. ఐ యామ్ టైర్డ్ అనగా తెలుగులో అర్థం నేను అలసిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.